సాధారణంగా ఇటువంటి వివాదాస్పద బిల్లులు ప్రవేశపెడుతున్నప్పుడు ఏ పార్టీ అయినా ముందుగానే విప్ జారీ చేస్తుంది. జారీ చేసిన దాన్ని న్యూస్ పేపర్లలో కూడా రిలీజ్ చేస్తుంది. కానీ వైసీపీ నేషనల్ మీడియా దీని గురించి చర్చించినప్పుడే దాన్ని బయటికి రిలీజ్ చేసింది. అంటే ఇక్కడ నిజంగానే వైసీపీ నుంచి తప్పుందా అని కొంతమంది మేధావులు అనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ కావాలని బీజేపీకి సపోర్ట్ చేసిందని, లోక్సభలో ఎలాగో బీజేపీకి సంఖ్యాబలం ఉన్నందున అక్కడ వ్యతిరేకించి రాజ్యసభలో సంఖ్యాబలం లేని చోట వారికి మద్దతు ఇచ్చిందని, బీజేపీతో వైసీపీ దోస్తీ చేస్తుందని అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదని రాజకీయవేత్తలు చెప్తున్నారు. మరోపక్క వైఎస్ఆర్సీపీ మేము విప్పు జారీ చేశామని, మా సభ్యులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఓటు వేశారని ప్రెస్ మీట్లు పెట్టి అదే పనిగా చెప్తూ వస్తుంది. ఒకవేళ నిజంగా వైసీపీ బిల్లుకి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఉంటే మరి ఆ ఓట్లు ఎలా పడ్డట్టు? వ్యతిరేకమన్న ముసుగులోనే ఎవరైనా అనుకూలంగా ఓటు వేశారా? బీజేపీ ఇక్కడ కూడా ఆపరేషన్ ఆకర్ష్ లాంటిది ఏమైనా చేసిందా? వ్యతిరేక వర్గంలో ఉన్న ఆ బ్లాక్ షీప్లు ఎవరు అన్నది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకమే. కానీ దీని తాలూకా మచ్చ వైసీపీ మోయాల్సి వస్తుంది. ఇది నిజంగా వైసీపీ ఆడిన రాజకీయ చిత్రత, లేక కూటమి నేతలు కావాలని వైసీపీ బురద చల్లాలని చూస్తున్నారా? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది.